ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. మేము మొన్న ఒక చిన్న పని ఉంటే ఊరు వెళ్ళినాము. సో ఇంకా వెళ్ళినాక మేమైతే డిసైడ్ అయినాము అనమాట, కళ్ళు కుండ చికెన్ చేసుకుందామని చెప్పేసి. కుండ అంటే కుండలో చికెన్ ఇది కామన్, అండ్ కళ్ళుతో పాటు చేద్దాము అని చెప్పేసి అనుకొని, అండ్ నేనైతే ఇంకా ముందే ఇంటి దగ్గరనే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఇవి వేసి కలిపి పెట్టాను. అండ్ మంచిగా మ్యారినేట్ అవుతుంది, 1 hour 2 hours అయితే దానికి గ్యాప్ ఇస్తే. సో ఇలా మ్యారినేట్ ఆల్రెడీ చేసి పెట్టాను. సో నేను ఆ క్లిప్ తీయలేదు, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇక వీళ్ళైతే స్టార్ట్ చేసినారు కుకింగ్ అక్కడ. సో ఏంటి అంటే కుండ తెచ్చారు. కుండలో నార్మల్గా మనం చికెన్ ఎలా పొయ్యి మీద వేస్తామో సో అలానే ఆనియన్స్ ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకా తర్వాత చికెన్ కూడా వేస్తున్నారు. సో చూడండి, డ్రా వీడియో ఉంటుంది. కుండ చికెన్ కన్నయ్య చెప్పు, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చెప్పు. ఇప్పుడు అందులో కళ్ళు పోస్తారా ఎట్లా? అలా లోపల ఉన్నాయి చూడు, పైన ఉన్నది పైన ఉన్నది ఇటు ఇంకా గుడ్డు మూత గాలి రాకుండా అది పెడితే అయిపోతుంది. ఇది ఎంత ఒక హాఫ్ అంత పోద్దామారా? ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్న ఇది ఉంది కదా, సో గిన్నె దాంట్లోనే కళ్ళు పోసి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని అట్లా మిక్స్ చేసి అక్క అయితే పోస్తుంది. సో మేము 1 kg చికెన్కి 1 గ్లాస్ అంత కళ్ళు అయితే పోసినాము. కొంచెమేమో ఇంకా సూపు కాదు, కొంచెమేగా అట్లయితే వద్దు తీగ ముందే. ఇక్కడ ఏంటి అంటే కుండ పెద్దగా అయిపోయింది, చికెన్ కొద్దిగా అయిపోయింది, అండ్ చూపించడానికి కూడా రావట్లేదు. సో ఈ ఆవిరికి అంటే మనకి కుండ లోపల ఉంది కాబట్టి చికెన్, సో అలా సరిగా చూపించడం రావట్లేదు. సో లాస్ట్ వరకు చూడండి, కుండ డిష్ అవుట్ చేసిన తర్వాత చూడండి, చాలా బాగుంటుంది. వాడు ఏం చేస్తాడు? కొడతారు, నాకైతే తెలియదు కానీ నేను అన్నా. ఉడికినట్టేనా? చికెన్ టేస్ట్ చేసిన తర్వాత నాకైతే చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది. అండ్ సూప్ టేస్ట్ మాత్రం జబర్దస్త్ అసలుకి, అండ్ అందరికీ నచ్చింది. లాస్ట్ టైము సీక్లో మటన్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది, కానీ ఈసారి అయితే సూపర్ అంటే సూపర్ అయింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము ఎప్పుడైనా ట్రై చేస్తామని కూడా అక్క అన్నదనమాట. సో మేము ఇంకా ఇక్కడ మంచిగా అన్నం పెట్టుకొని అండ్ కళ్ళు తాగుకుంటా పార్టీ చేసుకుంటున్నాం అనుకోండి. అక్క అన్నకి కళ్ళు పోస్తుంది. ఫస్ట్ టైం అక్క ఇప్పుడు అన్న చెప్పిన విషయం ఏంటంటే, ఆకుల తాగిన టేస్ట్ వేరు ఉంటుంది, గ్లాసుల తాగిన టేస్ట్ వేరు ఉంటుంది. రెండిటికి కంపేర్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ఎప్పుడైనా టేస్ట్ చేసినప్పుడు నేను కూడా చెప్తాను ఆ టేస్ట్. ఓకేనా?
చూస్తుండు. శ్రీనిక డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ మామ చూస్తున్నారు కదా. సో ఆ హ్యాపీ మూమెంట్ అది కూడా క్యాప్చర్ చేయాలని చెప్పి క్యాప్చర్ చేసినాను. అండ్ తన డ్యాన్స్ వాళ్ళ మామకి చూపించాలి అని చెప్పేసి తను డ్యాన్స్ చేసింది. సో తను డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. ఎందుకు అంటే అయిపోయింది కాబట్టి. సో వండుకున్నాం, తిన్నాం, ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరాలని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ మీ దాకా ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే కామెంట్ చేయండి, కామెంట్ చేయట్లేరు. అండ్ నెక్స్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు, బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏ వంట చేయాలి అనేది కామెంట్ చేయండి. సో ఆ వంట చేయడానికైతే మేము ప్రయత్నిస్తాం కాదు, డెఫినెట్గా చేస్తాము. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ గుడి వచ్చేసి మా ఊరు దుర్గామాత అనమాట. సో ఊరు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి వీడియో తీశాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్.